తాజా అంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునకి తెలుసుకుందాం. నాగార్జున, అసలు అగ్ని ప్రమాదానికి కారణాలేంటో తెలిసాయా? ఇంకా మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. చందు, అయితే గత పోలీస్ స్టేషన్ అంటే మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ గోదాము గత కొన్ని నెలలుగా మూతబడి ఉన్నట్లుగా ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఒకసారిగా లోపల నుంచి భారీగా పొగలు రావడం, ఒకసారిగా మంటలు వ్యాప్తి చెందుతుంది. పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి 2 ఫైర్ ఇంజన్లు మంటల ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. భారీగా దట్టంగా పొగలు రావడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఇబ్బందులకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉండటంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో అక్కడ సమీపంలో కొన్ని కర్మాగారాలు నడుస్తున్నాయి. సో ఆ కర్మాగారాలకు సంబంధించిన వరుసగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిన మాత్రం ఈ గోదాం మాత్రం కొన్ని నెలలుగా మూతపడినట్లుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ఎలాంటి గాయాలు ఎవరికి కాలేదు. కాకపోతే భారీగా దట్టమైన పొగలు అలుముకోవడంతో వాటిని క్లియర్ చేసేందుకు ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఘటనా స్థలంలో 2 ఫైర్ ఇంజిన్లు అక్కడ మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. మరొక ఫైర్ వెహికల్ కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఘటనలో అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. చందు, నాగార్జున, అసలు ఏ టైంకి జరిగింది? దానికి కారణాలు ఏమని తెలిసే అసలు? అయితే ఇప్పుడు 3:30 గంటల ప్రాంతంలో లోపల పొగలు రావడం గమనించామని, ఆ తర్వాత వేగంగా వ్యాప్తి చెంది దట్టమైన పొగలు మంటలుగా వ్యాప్తి చెందాయని ఇప్పుడు స్థానికులు చెప్తున్నారు. సో దీనికి కారణాలు కొన్ని నెలలుగా అక్కడ మూతపడి ఉండడం, లోపల ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయిందా లేకపోతే ఎవరైనా దీనికి కావాలని దీన్ని చర్యకు పాల్పడారా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత దీని మీద మంటలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలపై ఫైర్ సిబ్బంది వెరిఫై చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఘటనలో ఆస్తి నష్టంపై కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగార్జున.